రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 85 భారతీరాజా దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా, రచయితగా, నిర్మాతగానూ రాణించారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక 1977లో విడుదలైన 16 వయోరీతిలే చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక తెలుగులో సీతాకోకచిలుక, కొత్త జీవితాలు, జమదాగ్ని, ఎర్ర గులాబీలు, ఆరాధన వంటి క్లాసికల్ తీశారు. ఇక సీతాకోకచిలుక మూవీకి నంది అవార్డు దక్కింది. తన కెరీర్లో 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారంతో పాటు అనేక గౌరవాలను అందుకున్నారు. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని, మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేశారు భారతీరాజా. దిగ్గజ స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ కెరీర్ను మలుపు తిప్పడమే కాదు, రాధిక, రేవతి వంటి హీరోయిన్లను సినీ లోకానికి పరిచయం చేసింది ఆయనే. గ్రామీణ నేపథ్య కథలను వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు క్లాసిక్స్గా నిలిచాయి. దాదాపు 4 దశాబ్దాల పాటు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2004లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగాను భారతీరాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన నటనతో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన తుడురుం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. అలాగే ఆయన నటించిన పులవర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయన చివరి సినిమా కానుంది. రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా ఈరోజు కన్నుమూశారు. దీనికి సంబంధించి అప్డేట్స్. థ్యాంక్ యూ నిఖత్. ఈ రోజు ఉదయం భారతీరాజు గారు మరణించడం జరిగింది. అతను ఒక అద్భుతమైన దర్శకుడితో పాటు ఒక మంచి నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. దక్షిణాది భారత సినిమా ఇండస్ట్రీలోనే ఒక గొప్ప దర్శకుడుగా దాదాపు 40 సంవత్సరాల పాటు ఒక దర్శకుడిగా ఉండటం అనేది మామూలు విషయం కాదు. 40 సంవత్సరాల్లో 40 అద్భుతమైన, ఆయన చేసిన ప్రతి సినిమా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పొచ్చు. నేను అతను తీసుకునే సినిమాలో గ్రామీణ నేపథ్యంలో ఉండే కథలు ఎంచుకుంటూ తను ఆ కథలోకి హీరోని ఇన్వాల్వ్ చేసి ఆ కథని సామాజిక నేపథ్యంతో ఉండే విధంగా కథను చేసుకుంటూ ప్రజలను ఆ కథలకి అంకితం చేసేట ఉండే విధంగా కథలను మలుచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారతీరాజా సినిమా వస్తుందంటే ఎంతో మంది తన కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది అద్భుతమైన నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని తెలుగుకే కాకుండా తమిళ పరిశ్రమ కూడా పరిచయం చేయడం జరిగింది. ఆయన చేసిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన అతనికి దాదాపు 60 ఆయన చేసిన సినిమాలకు 6 నేషనల్ అవార్డు రావడం అంటే అది మామూలు విషయం కాదు. అంత గొప్ప దర్శకుడు, అంత గొప్ప నటుడు అని చెప్పాలి. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేయడమే కాకుండా తెలుగులో చేసిన సీతాకోకచిలుక అనే సినిమాకి డైరెక్ట్ గా అతని దర్శకుడిగా నేషనల్ అవార్డు వచ్చింది. అది మన తెలుగు సినిమా యొక్క గొప్పతనం అని చెప్పాలి. ఆయన తెలుగులో కూడా దర్శకత్వం చేసి జమదగ్ని, ఆరాధన ఇలాంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించడం జరిగింది, దర్శకత్వం వహించడం జరిగింది. ఆయన దర్శకత్వం గురించి చెప్పాలంటే ఆయనకి ఎంతో మంది శిష్యులు, ఎంతో మంది ఆరాధించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక గొప్ప దర్శకుడిని, ఒక గొప్ప నటుడిని మనం కోల్పోయామని చెప్పాలి. ఆయన చేస్తున్న సామాజిక నేపథ్యాన్ని గుర్తిస్తూ ఒక అది ఏదో సినిమా చేశానని ఏదో ఒక మంచి మెసేజ్ ఇస్తూ గ్రామీణ నేపథ్యాన్ని, తమిళనాడులో తమిళ కల్చర్ ని తమిళ స్క్రీన్ మీద ఎంతో అద్భుతంగా చూపించి తమిళనాడులో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. భారతీరాజా మరణం అనేది మాత్రం ఒక తీరని లోటు. అతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
పోయిన సంవత్సరం తన కొడుకు మరణంతో అక్కడ నుంచి తన వయసు రీత్యా ఉన్నా గానీ తన కొడుకు మరణం అతి తక్కువ 40లోనే చనిపోవటం, తను దాన్ని తీసుకోలేక అక్కడ నుంచి తన మంచాన్ని పట్టడం జరిగింది. పోయిన సంవత్సరం కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే డిసెంబర్ లో తన హాస్పిటల్లో జాయిన్ చేసి కొన్ని రోజులు ఉంచడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం కూడా సరిగా లేదు ఆరోగ్యం. అయితే వయోభారంతోనే మరణించడం జరిగింది. ఆయన మరణ వార్త మాత్రం తీరం లోటు. అతనికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. 6 నేషనల్ అవార్డులు కూడా రావడం జరిగింది. తను చివరి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఆదరాభిమానులు పొందడం జరిగింది. ఒక గొప్ప దర్శకుడిని, గొప్ప నటుడిని కోల్పోవటం అనేది జరగడం జరిగింది. ఇది ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అనేక మంది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా తనకి నివాళులు అర్పిస్తున్నారు. తమిళ ఆల్రెడీ పెద్ద హీరోలందరూ కూడా తనకి నివాళులు అర్పించారు. తమిళ ఇండస్ట్రీ మాత్రం ఒక గొప్ప దర్శకుడిని, ఒక గొప్ప నటుడిని అంటాం కన్నా ఒక మంచి వ్యక్తిని, భారతీరాజా గారికి ఒక మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో చాలా మంచి పరిచయం ఉంది. ఎవరు చూసినా తనని ప్రేమిస్తూ ఉంటారు తప్ప తను ద్వేషించే వాళ్ళు లేరంటే అచ్చే వ్యక్తి కాదు. ఒక గొప్ప దర్శకుని కోల్పోవడం జరిగింది. ఈ వార్త అనేది తమిళ పరిశ్రమకే కాకుండా దక్షిణ భారత ఫిలిం ఇండస్ట్రీకి ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శేఖర్. దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 85 ఏళ్ల భారతీరాజా దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా, రచయితగా, నిర్మాతగానూ రాణించారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 1977 విడుదలైన 16 వయోతినిలే చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తెలుగులో సీతాకోకచిలుక, కొత్త జీవితాలు, ఎర్ర గులాబీలు, ఆరాధన వంటి క్లాసిక్స్ తీశారు. సీతాకోకచిలుక మూవీకి నంది అవార్డు దక్కింది. తన కెరీర్లో 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారంతో పాటు అనేక గౌరవాలను అందుకున్నారు. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని, మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేశారు భారతీరాజా. దిగ్గజ స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ కెరీర్ను మలుపు తిప్పడమే కాదు, రాధిక, రేవతి వంటి హీరోయిన్లను సినీ లోకానికి పరిచయం చేసింది ఆయనే. గ్రామీణ నేపథ్య కథలను వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు క్లాసిక్స్గా నిలిచాయి. దాదాపు 4 దశాబ్దాల పాటు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2004లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన నటనతో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన తుడురం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. అలాగే ఆయన నటించిన పులర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయన చివరి సినిమా కానుంది.